హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఇవాల్టి వీడియోలో నేను స్టిచ్చింగ్ డే 1 లాగా మీకు ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను డేలో ఎన్ని స్టిచ్చింగ్ చేస్తాను, ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసి నేను ఎన్ని కంప్లీట్ చేశాను అంటే ఎన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత డే 1 స్టార్ట్ అయిన తర్వాత బద్ధకంగా ఉన్న బలవంతంగా నేను ఎలాగ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను, ఎన్ని కుట్టాను, ఎంత టైంకి స్టిచ్ చేశాను చూపిస్తాను. అదేవిధంగా నేను ఈరోజు చేసిన లంచ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు సండే అనమాట. సండే రోజు ఇదిగోండి ఇలాగా ఫ్రాన్స్ ఫ్రై చేసేసాను. అంటే కర్రీ విత్ కర్రీ లాగా, అలాగే ఫ్రై లాగా, గ్రేవీ లేకుండా రైస్లోకి కలిసిపోయే విధంగా కలుపుకొని తినడానికి. అదేవిధంగా వైట్ రైస్ చేశాను. దాని కాంబినేషను రసం అండి. మంచిగా ఇప్పుడు మిరియాలు జీలకర్ర వేసేసి రసం పెట్టేశాను. దీంతో లంచ్ అయితే ఫుల్గా తినేసి చక్కగా ఫినిష్ అయింది లంచ్. మీరేం చేశారు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లంచ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 1 o'clock అయిందండి. 1 o'clockకి నేను సండే మ్యాక్సిమం ఇలాంటి పనులు చేస్తాను. కానీ మీకు ఒకటి షేర్ చేస్తాను. ఇంతకుముందు దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ నేను వ్లాగ్లో చూపించినప్పుడు మీరు ఎలా పోస్తారని అడిగినందుకు నేను ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి నేను ఇట్లా భోజనం చేసిన తర్వాత 1 o'clockకి భోజనం చేసేసి ఇంక 1:30 అలా అయిపోయిందండి. 1:30కి నేను ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కోసం, నేను దోశ కోసం బ్యాటర్కి అయితే నానబెట్టుకుంటున్నాను పప్పు. ఇది మినప గుండ్లు కాదండి, మినప పప్పు అనమాట. ఎందుకంటే నేను గ్రైండర్లో నాకు పప్పు అయితే నాకు బాగా వస్తుంది. అదే గుండ్లు అయితే మధ్యలో జారినట్టు. నాది గ్రైండర్ వచ్చేసి 15 years అవుతుంది. దానివల్ల అది మధ్యలో ఎక్కడన్నా ఒక మినప గుండె అయితే రౌండ్గా ఉంటుంది కదా, జారినట్టు ఉంటుంది. ఇక్కడ ఇడ్లీకి నేను 1 గ్లాస్ పోసాను. అదేవిధంగా దోశ కోసం 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రైస్ అయితే పోస్తున్నాను. ఇది తినే రైసేనండి, మేము దంపుడు బియ్యం వాడతాం కదా, అదే రైస్ని ఇడ్లీకి దోశకి కూడా వేస్తాను. ఇడ్లీకి అయితే ఇక ఇప్పుడు రవ్వే వాడుతున్నాను. ఇంతకుముందు అయితే మేము బాయిల్డ్ రైస్ వాడేవాళ్ళము. అవి ఇప్పుడు ఇక్కడ దొరకడం లేదు, చూడాలి, మళ్ళీ తెప్పించుకోవాలి. అదైతే నాకు ఒకటే బ్యాటర్ అండి. ఇడ్లీకి, దోశకి, గుంత పునుగులు ఇట్లా స్పెషల్స్ చేయాలని ఒకటే బ్యాటర్ రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవైతే వాష్ చేసుకొని మనం తాగే వాటర్ తోటే నానబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పప్పులో ఉన్నటువంటి జిగురంతా కూడా మనకి బయటికి వెళ్ళిపోకుండా ముందు మంచిగా వాష్ చేసుకోవాలి. పప్పు వాష్ చేసుకొని తాగే వాటర్ తోటే నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా సండే రోజు ఇలాంటి పనులు చేసుకుంటే మండే నుంచి మనకి స్కూల్ పిల్లలకి టైమింగ్స్ కానీ మనం ఇంట్లో మేనేజ్ చేసుకొని కరెక్ట్గా 9-10 లోపు అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు వర్క్ ఫాస్ట్గా అవుతుంది. నేను మ్యాక్సిమం ఈ కొంచెం బ్యాటరీ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే మధ్యలో చపాతీ ఎక్కువ చేస్తుంటాను అనమాట. మా పిల్లలకి చపాతీ కానీ, రాజ్మా కర్రీస్, పన్నీరు ఇట్లాగా నార్త్ సైడ్ కర్రీస్ అంటే వాళ్ళకి కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. చపాతీ ఎనీ టైం పెట్టినా తినేస్తారు. మధ్యలో చపాతీ ఉంటుంది. ఒకరోజు ఓట్స్, ఒకరోజు ఇంకట్లా మార్చి చేసుకుంటాను కాబట్టి నేను కొంచెం బ్యాటరీ రెడీ చేస్తాను. ఇక్కడ దోశల్లోకి ఇంకా ఇడ్లీలోకి కొంచెం మెంతులు వేసి నానబెట్టేసుకున్నాక ఇదిగోండి సగ్గుబియ్యం వేస్తాను నేను దోశకి. కొంచెం క్రిస్పీగా రెడ్ కలర్లో రావడానికి మనం శనగపప్పు అయినా వేసుకోవచ్చు. నేను సగ్గుబియ్యం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అటుకులు ఉన్న రోజు కొంచెం అటుకులు వేస్తాను, అటుకులు లేనప్పుడు ఇలా సగ్గుబియ్యం వేస్తాను. ఎప్పుడు సగ్గుబియ్యం స్టాక్ ఉంటాయండి. ఎందుకంటే నేను జావ చేసుకొని తాగుతుంటాను ఎప్పుడైనా బాడీ హీట్గా అనిపిస్తే, దానికోసం. ఇది కూడా కడిగేసి ఇంకా చక్కగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేసేసానండి. 2 o'clock అంతా కూడా నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసేసి, అంటే ముందు రోజే కటింగ్ చేశాను ఈ బ్లౌజు. ముందు రోజు కటింగ్స్ అయితే బ్లౌజులు ముందు రోజే చేసేసుకొని ఈ వీడియో మీకు షేర్ చేశాను. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత ఇదిగోండి పోట్లీ బాల్స్ అయితే నేను చుట్టేసుకున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది. 2 o'clockకి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను స్టిచ్చింగ్ ఇదిగోండి బాల్స్ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బద్ధకంగా లేజీగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే హెవీ బ్లౌజులు మనం ముందుగానే ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇక ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజులకైతే కటింగ్ నేను ముందు రోజే చేసేసుకున్నానండి. ముందు రోజు నేను మీకు సాటర్డే అయితే వీడియో షేర్ చేశాను నేను నార్మల్గా. ఇంకా ఈ రోజు నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ అనేసి. ఆ రోజే నేను బ్లౌజులన్నీ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట, నెక్స్ట్ డే స్టిచ్ చేయాల్సినవి. కాబట్టి ఫ్రెష్గా నేను ఇంకా సండే రోజు మార్నింగ్ అంతా ఇంట్లో నాన్ వెజ్ చేయడము, ఇలాంటి
పప్పులు నానపెట్టుకోవడము, అదేవిధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం క్వాంటిటీలో రెడీ చేసుకుంటాను. ఇంకా అట్లాంటివన్నీ సండే మధ్యాహ్నం వరకు చేసేసుకొని నాన్ వెజ్ చేసేసాను కాబట్టి ఇంకా అవంతా కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఇంకా మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. సండే రోజు మ్యాక్సిమం ఇలాగా ఇంకా ఫస్ట్ డే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకెందుకు బ్రేక్ ఇవ్వడం అనేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసి 2 o'clockకి నేను ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. కానీ ముందు రోజే నాకు కటింగ్స్ ఉండడం వల్ల నేను ఇప్పుడు 2 o'clockకి నేను స్టార్ట్ చేసినా కానీ నాకు స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయ్యేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కూడా మీకు షూట్ చేశానండి, కటింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కానీ నన్ను అడుగుతున్నారు అక్క రోజుకి మీరు ఎన్ని స్టిచ్ చేస్తారు, మేమైతే లేజీగా కుట్టలేకపోతున్నాము అని. నాది కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇంకా స్లో అయ్యాను, చూడాలి ఇంకొంచెం వర్క్ అంటే ఫాస్ట్గా యాక్టివ్గా చేయడానికి కొంచెం వాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇక 2 o'clockకి స్టార్ట్ చేసి 2 నుంచి నేను ఏ టైం వరకు మీకు స్టిచ్ చేశాను అన్నది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ కొలతలతోటి మీకు నిన్న వీడియోలో చక్కగా మామూలుగా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కొలతలతో బ్లౌజ్ ఎలాగ కటింగ్ చేయాలి. ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, ప్రింట్స్ కట్టు బ్యాక్ ఓపెను. ఈ విధంగా పోట్లీ బాల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట. ఓకే, బాల్స్ ఇక్కడ నెక్కుకి అయితే పైపింగ్ వేయలేదండి, కస్టమర్ నాకు ఇలా అడిగారు. సేమ్ ఆ కలర్ తోటి నార్మల్గా బాల్స్ పఫ్ హ్యాండ్ అంటే మనకి పైన షోల్డర్ దగ్గర కొంచెమే కూర్చొస్తుంది. ఈ కటింగ్ చూడాలనుకుంటే మన ఛానల్లో చూడండి, నిన్నటి వీడియోలో నేను పోస్ట్ చేశాను, చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మీకు చాలా డౌట్స్ కూడా అందులో క్లారిఫై అయ్యేటట్టు నేను వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇవి 2 ప్లెయిన్ బ్లౌజులు. ప్లెయిన్ అంటే లైనింగ్ బ్లౌజులు అండి. ఇక ఇవి పైపింగ్ కాదు, నార్మల్గా పట్టువి పెద్ద వయసు వాళ్ళవి ఇలాగా కుట్టేశాను. మిగిలినవి ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఇంకా రేపైతే స్టిచ్ చేయాలి, ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంతవరకు ఇవి నిన్న కట్ చేసినవి అనమాట. నాకు రేపటికి కూడా కటింగ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను టైం చూపిస్తాను చూడండి. నేను ఈ టైంకి ఎన్ని స్టిచ్ చేశానంటే, ఒకటి డిజైనర్ బ్లౌజ్ అంటే పోట్లీ బాల్స్ పాట్ నెక్ ప్రింట్స్ కట్ అనమాట. ఓకే, ఇది బాల్స్ చుట్టడమే టైం పడుతుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి. ఓకే, 2 మామూలు బ్లౌజులు అనమాట. ఇదిగోండి టైం చూడండి 5:43 అయింది ఈవినింగ్. నేను 3 బ్లౌజెస్ కంప్లీట్ చేశాను. అంటే 2 o'clockకి స్టార్ట్ చేసి 3 బ్లౌజెస్ మాత్రమే ఫినిష్ అయినాయి. అంటే ఒకటి డిజైనర్ బ్లౌజ్ ఉంది కదా, ఇది బాల్స్ చుట్టడమే టైం పడుతుందండి. అలాగే 2 ప్లెయిన్ బ్లౌజులు. ఇదనమాట నేను చేసిన వర్క్ ఈరోజు. నా స్టిచ్చింగ్ డే 1 ఎలా అనిపించింది, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరైతే ఎన్ని స్టిచ్ చేస్తున్నారు? నేనైతే ఇంతవరకు స్టిచ్ చేశాను. ఈ స్టిచ్ చేసింది కూడా నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, హెవీగా కాకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇంకొంచెం వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ డేనే హెవీగా కుట్టేసి నెక్స్ట్ డే బ్రేక్ ఇచ్చి మళ్ళీ అంటే కొంచెం ఇబ్బంది. లిమిట్గా చేసుకుంటూ హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలాగా మీకు మధ్య మధ్యలో ఇలాంటి బ్లాగ్స్ కూడా షేర్ చేయమంటారా? ఎలా ఉంది మీకు ఈ వీడియో? నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి కమెంట్స్ తోటి నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తే డే 1లో నేను ఎన్ని స్టిచ్ చేశాను, డే 2లో ఎలా స్టిచ్ చేశాను అన్నది షేర్ చేస్తే మీకు కూడా మోటివేషన్గా అనిపిస్తుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.